బతకడం కోసం ఎంత కావాలా? ఆంటీకి కనబడ్డావో ఖతం. మళ్ళీ బ్లడ్ కావాలంటే వెళ్ళాలి కదా. అప్పుడు చూద్దాంలే. మళ్ళీ ఏం పని రా నీకు ఇక్కడ? ఆ రోజే చెప్పాను కదరా నీకు ఇక్కడికి రావద్దని. చెప్తే అర్థం కదా నీకు? వెళ్తావా? నీ రక్తం కళ్ళ చూడమంటావా? ఇప్పుడే సరే ఎక్కించుకున్నాను, అప్పుడు చూడాలంటే ఎలా సార్? నోరు మూసుకుని వెళ్తావా లేదా? నేను మాట్లాడుకుంటాను నాన్న. భావన అసలు ఏంటంటే బయటికి పో. సిగ్గం పెంచడం లేదా నీకు? వినపట్టం లేదా? వెళ్ళి ఇక్కడి నుంచి. నీ ప్రెగ్నెన్సీ కారణం నేనే. ఆ రోజు ఏం జరిగిందంటే వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళు. నీకు దండం పెడతా. వెళ్ళు. రే రవి, భావన ఎన్నిసార్లు కల్లోకొచ్చింది? ఎన్నిసార్లు కల్లోకొచ్చింది? రే, అడిగిన దానికి సమాధానం చెప్పు బే, పగిలిపోద్ది. ఒక్క కలకే కడుపుచ్చేసిందా? అందుకే అడిగాను సార్. మీతో ఒకటే పైకొచ్చి చేస్తుంటే కళా నిజమా తెలియనంత కైపులో ఉంటుంది రాత్రైతే. నాకు నిద్రకి నిజానికి తేడా తెలియకుండా పోతుంది. నా తప్పు కూడా ఉంది, లేదంటున్నాను. అలా అమ్మాయిని చూసి టెంప్ట్ అయి కొరుక్కోవడం నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఛే, అయినా నేను టెంప్ట్ అవుతున్నాను సరే, వాళ్ళు ఎందుకు టెంప్ట్ అవుతున్నారో అర్థం కావట్లేదే. భావన ఎందుకు టెంప్ట్ అయింది? ఇదంతా ఎవరు నమ్ముతారులే. ఎవరు? మీ ఆంటీ ఇప్పుడే అంగడి తెరిచేసిందంట. నేను వచ్చే జాబ్ లో జాయిన్ అవ్వమంటుంది. నువ్వు ఫోన్ చేయని వెళ్తా. పర్లేదు, నువ్వు ఫోన్ చేయని వెళ్తా. రేయ్, బాగా మరిగినట్టున్నావురా. అబ్బా చీయా, తెలియకుండా ఈ అడ్డమైన పనులన్నీ చేస్తున్నా. ఇప్పుడు తెలిసి చేస్తున్నాను అనుకో. ఏమో మనకు అక్కడ బ్లడ్ డోనర్స్ దొరకొచ్చాము. వాళ్ళైతే చచ్చినట్టు ఇస్తారు. ఎంత ఎదిగిపోయావయ్యా. కట్ చేసి ఫ్రిడ్జ్ లో పెడతా. కట్ చేస్తే నా ఇంటి ఉంటుంది. మీరెవరు సార్? ఐఎమ్ అర్నాల్డ్, ఆంటీ హస్బెండ్. ఆంటీ హస్బెండ్. నమస్కారం సార్. నమస్తే సార్. ఫోన్ కట్ చేస్తే నా ఎంట్రీ ఉంటుంది. ఇంకేం కట్ చేసినా ఆంటీ ఎంట్రీ ఉంటుంది. రే రవి, రెడీనా? నేను ఎప్పుడో రెడీ. సార్ దాన్ని చేయదు సార్, ప్లీజ్. నన్ను కాదు, నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాడు. నన్ను కాదు, నిన్నే తీసుకెళ్ళడానికి వచ్చాడు. నన్ను తీసుకెళ్ళి ఏం చేస్తాడు? మరి నన్ను తీసుకెళ్ళి ఏం చేస్తాడు? నిన్నే ఏం చేయలేను, నన్నేం చేస్తాడు? నిన్నే ఏం చేయలేను, నన్నేం చేస్తాడు? నిన్నే. నిన్నే ఆపండి. నేను నిన్నేం చేయలేను, నిన్ను కూడా ఏం చేయలేను. నా భార్య ఏం చెప్తే అదే చేస్తాను. తెలుగు శాంతి విచ్చేసిన అర్థమైంది సార్. అర్థం అవ్వాలి, లేకపోతే అనవసరంగా ఈ అమ్మాయి అబ్బాయి అవుతుంది. నీ అనుమానాలని పక్కన పెట్టు. ఈ కషాయం తాగు, మంచిది.
నిజం కూడా చాలా చేదుగా ఉంటుంది. వాడిని నీ దగ్గరికి వచ్చేలా చేసింది నేనే. అతనే పని చేశాడంటే నమ్మలేకపోతున్నాను. ఇలాంటి వాడు కాడు. నాకు తన గురించి తెలుసు. వాడినే ఇక్కడికి పిలిపించి వాడితో చెప్పిస్తాను. అప్పుడు నమ్ముతావా? నా మాట నిలబెట్టుకున్నా. రేయ్, నీ అయ్యా ఎయిడ్స్ వచ్చిపోతావురా. ఉండవే సోది, నా మాటిను. నేను చూడనవే ఇవన్నీ. సారీ మేడం, నేను మిమ్మల్ని మోసం చేయాలనుకున్నాను. బ్లడ్ ఇచ్చి నా ప్రాణాలు కాపాడారు. పర్లేదులే. మీకోసం ఏమైనా చేయొచ్చు. చేస్తా. ఏం చేయాలి మేడం? అదేంటి ఆ అమ్మాయి నీకేం చెప్పలేదా? చెప్పింది. మా స్టాప్ దగ్గర నిల్చుని వైట్ ఖర్చు గొప్పాలి, కరెక్టే. డబ్బులు ఏం అడగకూడదు, ఏ బండి వచ్చాకే అది ఎక్కి వెళ్ళిపోవాలి అంతే. మేడం సేఫ్టీ ఫాల్ తెచ్చుకుంటారు కదా మేడం, నా దగ్గర డబ్బులు లేవు, పైగా వాటికి కూడా జిఎస్టీ యాడ్ చేశారు. అన్ని వాళ్ళు చూసుకుంటారులే. ఓకే మేడం, ఇప్పుడు బస్ స్టాప్ వైట్ ఖర్చు ఓపెన్. ఓకే ఊపుదాం. బెడ్రూమ్ లో బస్ స్టాప్ ఎందుకు ఉంటుంది? నాకు మెంటల్ చేసి ఖర్చు పూపుతున్నావేంటి? అది మేడం తెలుపు శాంతికి చిహ్నం మేడం. అయితే ఎక్కువ. ఓకే మేడం. అది మ్యాంగో జ్యూస్ కాదు, ఎనర్జీ జ్యూస్. 10 నిమిషాలు మేకప్ అవుతున్నా? ఓకే మేడం. మేకప్ లేకపోతే చూడలేవు. మేకప్ బాగుందా? నాకు ఇలా ఉండడమే ఇష్టం. నీకు నచ్చలేదా? తీసేస్తాను. ఏంటి, అస్సలు అనుభవం లేదా? అంటే నాకు అనుభవం లేదండి, నాతో చాలా మందికి అనుభవం. అయ్యో, ఏమైంది? అంత బాలేనా? సరే విప్పండి. భయపడకు. అంత దరిద్రంగా ఉన్నారా? అయ్యో, ఏమైంది? ఏమైంది? హలో, అడుగుతున్నానుగా. ఇది నా మెడికల్ ప్రాబ్లమా? నేను తట్టుకోలేను మేడం, కొరికేసుకుంటా. అవునా? కొరుకు, నన్ను కొరుకు. ఇక్కడ కొరుకు, ఇక్కడ కొరుకు. ఇదిగో, ఇక్కడ కొరుకు. కొరికి, కొరుకు. రక్తం వచ్చేలా కొరుకు. మళ్ళీ టెంప్ట్ అయ్యావా? అయ్యంటే అయ్యో 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 అయ్యో. నీ ఉద్రేకంలో ఉప్పు కారం అయ్యా. ఏమైంది? ఏమైంది? సెట్ అయిపోయింది. ఇట్స్ ఓకే. సారీ. నో 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 నో. ఎందుకు సారీ? నో సారీ. ఐ వాంట్ దిస్ అతి. నువ్వేం చెప్పకు. మేడం, అన్నీ నేనే చేస్తా. ఒక్క మాట వినండి మేడం. నేనే మేడం చెయ్యాలి. వినండి వినండి. మేడం 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 చెప్పేది వినండి, వినండి చెప్పేది వినండి.
మీ బ్లడ్ గ్రూప్ ఏంటి? ఎందుకు బి పాజిటివ్. మా పండు పండుడా పండుడు ఎవరు? వాడు నీలాగే అమాయకంగా ఉంటాడా? మీకు అమ్మాయికులు అంటే ఇష్టం మేడం? అవును, నా మొగుడు సాడిస్ట్. నరకం చూపిస్తాడు. వాడి మీద కోపం ఎలా తీర్చుకోవాలని రోజు ఏడుస్తుంటే నా ఫ్రెండ్ ఐడియా ఇచ్చింది. ఇంకా నేను వదలను. ఇప్పటి నుంచి నువ్వే నా సాడిస్ట్ హస్బెండ్, సరేనా? అంటే ఇప్పుడు ఏం చేస్తారు మేడం? ఏమో, ఏమైనా చేయొచ్చు. రే, కూరలో ఉప్పు ఎక్కువేస్తే రోజంతా ఉప్పు తినిపిస్తావా? ఏంటి మేడం ఇది? మేడం ఇప్పుడు నేను సాడిస్ట్ని. మేడం మేడం బ్లడ్ ఇస్తారు కదా మేడం? నాదే కావాలా? ఇస్తా ఇస్తా, నువ్వే పుట్టు. అస్సలు ఇవ్వను మేడం. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఓ పాజిటివ్ ఉన్నారు మేడం? బి నెగిటివ్ కానీ? ఓసే, నీ ఐడియా పని పనిచేసింది. ఇప్పుడే మైండ్ రిలాక్సింగ్ గా ఉంది. నువ్వు ట్రై చేయి. ఇప్పుడే పంపిస్తాను. టెంప్ రవి నువ్వేనా? నేను లోపలికి రా. మేడపైనుండు, ఇప్పుడే వచ్చేస్తాను. ఒరే, నీ పర్సనాలిటీకి నువ్వు చేసే పనులకి సంబంధం ఉందా? అవసరమారా నీకు? బ్లడ్ కోసం నానా హాయ్ రవి, ప్రియాతో టైర్డ్ అయిపోయినట్టున్నా. మసాజ్ చేయనా? బాడీ పెయిన్స్ చాలా ఉన్నట్లున్నాయి. కొంచెం లైట్ గా ఉన్నట్టున్నాయి మేడం. ఎలా ఉంది ఇప్పుడు? తగ్గిపోయింది. అప్పుడే తగ్గిపోయిందా? నిజంగా తగ్గిపోయింది మేడం. నిజంగా తగ్గిపోయిందా? అబ్బే తగ్గిపోయింది మేడం, తగ్గిపోయింది. అక్కడ అమృతాంజన్ ఉంటుంది, వెళ్ళి తీసుకురా. అబ్బే పర్లేదు మేడం, తగ్గిపోయింది. నీ కోసం కాదు, నా కోసం ప్లీజ్. సరే, మీ ఇష్టం. మేడం అమృతాంజన్ మేడం. ఎలా పడాలో తెలుసా? తెలుసు మేడం. నాకెప్పుడు రాధా ఇదే వాడుతుంది మేడం. ఎక్కడా? అది తలనొప్పి వచ్చినప్పుడు అప్పుడప్పుడు తలకు వాడుతుంది. ఇంకా 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 జలుబు చేసినప్పుడు ముక్కులు కూడా పూసుకోవచ్చు మేడం. బాగా రిలీఫ్ ఉంటుంది. ఇంకా అంటే బాగా ఫ్లమ్ చేరినప్పుడు బాగా చెస్ట్ పూసుకుంటే మంచి రిలీఫ్ ఇస్తుంది. ఇంకా అంతే మేడం. అక్కడంతా ఏ రమైనా పూసుకుంటాడు. టెంప్ రవి ఎక్కడ పూసుకోవాలో చెప్తా విను. ప్యాంట్ విప్పు. మేడం మంట మేడం. విప్పు. మంట మేడం. కళ. 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 ఆపండి మేడం. కళ. 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 కళ అనుకో. మేడం కాలేంటి మేడం, కారిపోతుంటే. అయ్యో
ఏంటో నా జీవితం. అమ్మా, దొరికిన వాళ్ళు దొరికినట్టు వాయిస్తున్నారు. అక్కడే రే జిల్లుమంటుందబ్బా. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి ఏయో చేస్తున్నా. దాని పాపం నన్ను ఊరికే వదలదు. అమ్ము, కాళ్ళు లాగేస్తున్నాయి. అమ్ము, నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది కదా.